వ్యూవర్స్, ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ ఎలా చేస్తున్నానంటే మంచి గ్రేవీ లాగా పూరీకి, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నేను క్యాలీఫ్లవర్ 1/2 కిలో తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 5 ఆనియన్స్ మీడియం సైజ్వి కట్ చేశాను. పచ్చిమిర్చి అండ్ కారం, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా తీసుకున్నా అండ్ పసుపు, జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను, మిరియాలు 2, ఇలాచీ 2, యాలకులు 2 తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ మనం గ్రేవీ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాము. గ్రేవీ చేయడానికి కొత్తిమీర, పుదీనా అండ్ టమాటా, కాజు, ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి యూజ్ చేస్తాము మనము. అందుకే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను కొన్ని ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయ్యాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఆయిల్లో ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసుకున్నాము. ఒక 60% వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఫ్రై అయ్యేలోపు ఈ లోపల మనము ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం పుదీనా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ వేయించుకున్నాము. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యాయి. పక్కన పెట్టేసి కూల్ అవ్వని. టమాటాలు కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో కాజు, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న టమాటాలు అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఇలా 60% రెడ్గా ఫ్రై అయిన తర్వాత తీసి అన్నీ పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు క్యాలీఫ్లవర్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 2 బిర్యానీలు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, 2 మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసి కలిపేసుకోవాలి. సేపటికి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది. ఆ స్టేజ్లో క్యాలీఫ్లవర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ గ్రేవీలో ఫ్రై అయిన తర్వాత మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత ఆ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. క్యాలీఫ్లవర్స్ అనేటివి మంచిగా సాఫ్ట్గా కుక్ అయి ఉంటాయి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం చూసుకొని గ్రేవీ కొంచెం దగ్గరికి పడిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్. గ్రేవీగా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పూరి, చపాతీ, రైస్, దోశ వాటిలో చాలా బాగుంటుంది.